జెడ్ చెస్ట్ స్క్వాట్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు మంచి మొబిలిటీ ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అట్లీస్ట్ ఒక 1 to 2 years ట్యూటోరియల్ చూపిస్తా. సో ఏం లేదు, జెడ్ చెస్ట్ స్క్వాట్ కొట్టడం, బార్బెల్ తోటి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడే ఇంత వెయిట్ వేసుకోకండి, నేను మంచిగా వార్మప్ వేసుకున్నా. మనం ఇట్లా వచ్చి బైసెప్ కర్ల్ కొట్టినట్టు వచ్చి దాన్ని పట్టుకొని క్యారీ చేయాలి. దీన్ని కొంచెం క్లోజ్గా పట్టుకోవాలి. సో ఈ ఎల్బోస్ అనేవి మనకి థైస్ లోపలికి టక్కిన్ అవ్వాలి. ఇట్లా పట్టుకున్న తర్వాత ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇట్లా మనకే గుద్దుకోవద్దు. మీరు ఎంటీ బార్బెల్తో ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు కొంచెం ఈజీగానే ఉంటుంది. సో లెట్స్ సీ. కొంచెం క్లోజ్గా పట్టుకున్నా 90 కిలోలు ఇవి. ఇట్లా వెనకలకి వెళ్ళాలి. ఫుట్ స్టాండ్స్ కొంచెం లాంగ్ తీసుకోవాలి. సో ఇట్లా కింది పోయి మన థైస్కి టచ్ చేయాలి. టచ్ అయిన తర్వాత లేపాలి. 1. సో దీనివల్ల ఓన్లీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఇట్లా తోలు లేస్తుంటుంది. కొంచెం రాటు తేలిన రాడ్ అయితే ఇట్లా మన తోలుని లేపేస్తుంది. యా, అంటే ఇది ఒక ఆడ్ మూమెంట్ అనమాట. దీనివల్ల మీకు బెనిఫిట్స్ ఏందని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఎవరైనా కింద పడతారు. మన ఇంట్లో ఎవరైనా కింద పడ్డప్పుడు మనం బెల్ట్ పెట్టుకొని చాకు రుద్దుకొని ఇట్లా అని ఫామ్ మెయింటైన్ చేసుకుంటే డెడ్ లిఫ్ట్ కొట్టినట్టు అలా లేపం కదా. అలాగే అవసరమైన టైంలో, మన వాళ్ళకి అవసరమైన టైంలో మనం ఎట్లా లేపాలనో అట్లానే లేపుతాం. సో నథింగ్ బట్ మోర్ ఫంక్షనాలిటీ. వర్కౌట్ చేసినట్టు అన్ని థింగ్స్ని లేపము. సో కొంచెం ఆడ్గానే లేపుతుంటాము. సో అట్లా యూజ్ అవుతుంది. మొబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. హైపర్ట్రోఫిక్ కూడా నాకు ఒక దగ్గర ఒక 6 to 8 weeks నుంచి నేను చేస్తున్నా జెడ్ చెస్ట్ స్క్వాట్. నాకు హైపర్ట్రోఫిక్లో కూడా నాకు హెల్ప్ అవుతుంది. సో యా, మీకు వర్కౌట్ అయితే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. చూడడానికి కూడా మస్తు కూల్గా అనిపిస్తుంది. అందరూ ఇట్లా పెట్టుకొని కొడుతుంటారు, మనం ఇట్లా పెట్టుకొని కొడుతుంటాం.